భారతదేశం భరతుడు పాలించిన నా ఈ దేశం, సిరి సంపదలతో తూగిపోయిన నా ఈ దేశం, సువర్ణ అక్షరాలతో లిఖించబడిన చరిత్ర. కానీ ఇప్పుడు ఇది గతం. మరి నేటి యువత ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటల్లోనే విందాం. పార్టీ అదిరిపోయిందిరా, డాన్సులు మాత్రం సూపర్గా ఉన్నాయి. ఇండిపెండెన్స్ డే ఏంటి, పార్టీ ఏంటి? నా దగ్గర అంటే అన్నావు కానీ ఎక్కడానికే. ఆడన్న దాంట్లో మాత్రం తప్పే ఉందిరా. చదువుకున్నంత మాత్రాన గుడ్డిగా బతకాల్సిన అవసరం ఏం లేదుగా. ఈ జెండాలో రంగులు తక్కువ ఉన్నట్లే మన జీవితాల్లోనూ రంగులు లేవు. ఇక్కడ రంగుల జీవితం కేవలం రాత్రిపూట కళల్లోనేరా. పగటిపూట అంతా కూటికి సంపాదించుకోవడానికే సరిపోతుంది పిచ్చి జనాలకి. ఎంతైనా ఇది మన దేశం రా, దీన్ని మనం ఎప్పుడు చులకన చేసి మాట్లాడకూడదు. ఇది మాత్రం మనం అందరం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిందే. వాడు చెప్పిన దాంట్లో తప్పే ఉందిరా. నువ్వేదో సాంప్రదాయాలు అది అని మాట్లాడుతున్నావు. ఒకసారి టికెట్ ఇవ్వరా. ఇప్పుడు ఈ టికెట్ కొన్నామంటే గవర్నమెంట్ లెక్క ప్రకారం సీట్ ఇవ్వాలి. కానీ అది దొరుకుతుందన్న నమ్మకం మనకేమైనా ఉందా? లేదు. సో ఇక్కడ మన జీవితాలు కూడా అంతే, నమ్మకం లేని జీవితాలు. అర్థమైందా? అది కాదురా, మీరు మొండిగా వాదిస్తున్నారు. ఇక్కడ మనం నలుగురు నుంచునున్నామంటే నలుగురిది ఒక్కొక్క కులం, ఒక్కొక్క అభిమతం, ఒక్కొక్క ప్రాంతం, కానీ అందరినీ కలిపి నడిపేదేరా ఈ దేశం. అంటే ఇది మీరు ఎప్పటికైనా అర్థం చేసుకుంటే చాలా మంచిది. అదే మీకు చెప్పాలనుకుంది కూడా నేను, ఎందుకంటే దీనికన్నా ఎక్కువ మీతో వాదించలేను. భలే చెప్పేవారా నువ్వు. చిన్నప్పటి నుంచి ఇట్లాంటివన్నీ పుస్తకాల్లో చదువుతూనే ఉన్నాం, కానీ ప్రాక్టికల్గా కాదు. నీకు ప్రాక్టికల్గా కావాలంటే ట్రైన్ ఎక్కిన తర్వాత చూపిస్తా రా. पल्लेक ऐसी तारी ऐसी छोटी మెషిన్ నికాలేంగే. చూశారు కదరా, ఇది అసలు భారతం అంటే. తాతగారు కూర్చుంటారా? చూసావు కదరా ముసలాయిని, చిన్న ఆశతో కూడిన ప్రేమ కనిపిస్తుంది. ఇక్కడ గుప్పెడు మెతుకులు కూడా గుంపెడు జనాలు పంచుకుని తింటారు. అదేరా ఈ భారతదేశపు గొప్పతనం. దీన్ని మీరు ముగ్గురు ఇప్పటికైనా తెలుసుకుంటే చాలా మంచిది.